కొత్త వృద్ధాప్య దివ్యాంగ పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న అర్హులకు గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్లను మంజూరు చేయడం కోసం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని మనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్పీకర్ గారు చేసిన ప్రకటన మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో వృద్ధాప్య దివ్యాంగ పెన్షన్లకు అప్లికేషన్ పెట్టుకుని ఈ మేరకు వెరిఫికేషన్ పూర్తయి ఎవరైతే అర్హుల జాబితాలో ఉన్నారో అలాంటి వారికి గత వైసీపీ ప్రభుత్వంలోనే పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఇంకా వెరిఫికేషన్ కాని వారిని వెరిఫికేషన్ చేసి అక్టోబర్ 2వ తేదీ నుంచి అయితే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం అయితే చేపట్టబోతా ఉంది. అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికే 57 వయస్సు వచ్చినటువంటి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్, అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి బీసీ కేటగిరీల వారికి 50 ఏళ్లకే పింఛన్ కు సంబంధించి కూడా అతి త్వరలో దరఖాస్తులను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానళ్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి అప్లికేషన్ విడుదలైందంటూ అప్లికేషన్ పెట్టుకోవాలంటూ చాలా వరకు ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందండి. ఆ అప్లికేషన్ ఫారం ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది కాదు, గత వైసీపీ ప్రభుత్వమే విడుదల చేసినటువంటి అప్లికేషన్ ఫారం. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ అప్లికేషన్ ఫారం అయితే విడుదల చేయబోతోంది. ఆ తర్వాత మాత్రమే ఈ పెన్షన్ల అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు పెట్టుకుని వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి మనకు అక్టోబర్ 2 నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగాను, అలాగే ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే అలాంటి వారిని ఎంక్వైరీ చేసి ఈ మేరకు అర్హులైనట్లయితే వారిని కూడా ఎంపిక చేసి కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి మాటల మేరకు అయితే తెలుస్తూ ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే 10,000, 15,000 రూపాయల పెన్షన్ అర్హత ఉంది, మాకు పెన్షన్ కావాలి అని దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారికి అయితే ముఖ్య సూచన ఏమిటంటే జిల్లాల వారీగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా మెడికల్ బోర్డు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే 10,000, 15,000 పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ మెడికల్ బోర్డుకు వెళ్లి మీ యొక్క సదరం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క మెడికల్ రికార్డ్స్ ఇచ్చి అక్కడ మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే అక్కడ డాక్టర్లు వరుస క్రమంలో మీకు ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. పలానా రోజు రమ్మంటారు. ఆ రోజు వెళ్ళినట్టయితే అక్కడ మెడికల్ బోర్డు వైద్యాధికారులు మిమ్మల్ని పరీక్షించి మీకు 10,000, 15,000 రూపాయల పెన్షన్ కు అర్హత ఉన్నట్లయితే ఈ మేరకు అర్హత సర్టిఫికెట్ అయితే జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకున్న వారికి మాత్రమే కొత్త ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా 10,000 లేదా 15,000 రూపాయల పెన్షన్ అయితే తీసుకోగలుగుతారు. కనుక 10,000, 15,000 రూపాయల పెన్షన్ ఆశిస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఇక 57 ఏళ్లకే పెన్షన్ కి అప్లై చేసుకునే వారికి అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే ఇక బీసీ వర్గాలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామంటూ ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా. ఆ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ 50 ఏళ్లకే తీసుకోవాలి అనుకుంటున్న బీసీ వర్గాలకు సంబంధించి 158 కులాల వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే చాలా మందికి 48 ఏళ్లే ఉంటాయి, 49 ఏళ్ళే ఉంటాయి. ఏముంది 2 ఏళ్లు పెంచేస్తే ఆధార్ కార్డులో వయసు పెరుగుతుంది, మనకు పెన్షన్ వస్తుంది కదా అని చాలా మంది ఇలాంటి ఆలోచన చేసి పాన్ కార్డులోనో ఓటర్ కార్డులోనో కాస్త వయసు ఎక్కువ ఉంటుంది, లేదంటే ఎవరైనా తెలిసిన గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర తమకు వయసు ఎక్కువగా ఉన్నట్లు ఒక రికమెండేషన్ సర్టిఫికెట్ తీసుకుని ఆధార్ వయసు పెంచి ఈ మేరకు ఈ పెన్షన్లకైతే అప్లై చేసుకుంటూ ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి వారు చాలా ఇబ్బంది పడ్డారు, వారికి పెన్షన్లు అనేవి రాలేదు. ఇక్కడ బీసీ వర్గాలకు సంబంధించిన వారు కూడా ఇలాంటి తప్పు అయితే చేయకండి. ఆధార్ కార్డులో వయసును మార్చినట్లయితే మీరు పెన్షన్ అప్లై చేసుకునే క్రమంలో ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇక్కడ అధికారులు అయితే అడుగుతారు. ఆ క్రమంలో మీ ఆధార్ అప్డేట్ హిస్టరీలో వయస్సును మార్చినట్టుగా అక్కడ అధికారులు కనుగొన్నట్లయితే మీరు ఎందుకు వయసు మార్చారని చెప్పి అక్కడ అధికారులు అడుగుతారు. మీకు 50 సంవత్సరాలు ఉన్నాయా, ఉంటే దానికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా, ఆధార్ కార్డులో వయసును ఏ సర్టిఫికెట్ తో మార్చారు తదితర వివరాలను అయితే అడుగుతారు.
మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ద్వారానో లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా తెలిసిన టీచర్ల ద్వారా, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా రికమెండేషన్ లెటర్ తీసుకుని మార్చుకున్నట్లయితే మీకు పెన్షన్ రాదండి. ఇటువంటి వారు ముందు కూడా పెన్షన్ తీసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండి, 10th మార్క్ లిస్ట్ ఉండి, లేదా గతంలో మీకు ఏదైనా జిల్లా వైద్యాధికారి గనక మీ వయసు ఇది అంటూ నిర్ధారిస్తూ ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా మాత్రమే మీరు ఆధార్ కార్డులో వయసును మార్చుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ వెరిఫికేషన్ కి వచ్చే అధికారులు ఈ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా 10th సర్టిఫికెట్ ఉండి మీ ఆధార్ లో వయసు తప్పుగా ఉండి మీరు గనక వయసును మార్చుకున్నట్లయితే పర్వాలేదు. కానీ ఊరికే మీకు 2-3 ఏళ్ళు వయసు తక్కువ ఉంది, పెంచేస్తే పెన్షన్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో కనుక మీరు వయసును పొరపాటుగా మార్చినట్లయితే మీకు పెన్షన్ రాకపోగా ముందు కూడా మీరు పెన్షన్ తీసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకోవాలి అని ఆశిస్తున్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు అయితే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు 1 సంవత్సరం వయసు తక్కువ ఉన్నా, 2 సంవత్సరాలు తక్కువ ఉన్నా ఏం పర్వాలేదు, ఆగండి. ఆగిన తర్వాతే 2 ఏళ్ల తర్వాతే, సంవత్సరం తర్వాతే పెన్షన్ తీసుకోండి. అంతేకాని ఇక్కడ మీరు వయసును మార్చి పెన్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు పెన్షన్ రాకపోగా ముందు పెన్షన్ తీసుకోవడంలో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఆధార్ కార్డులో వయస్సు మార్చడానికి కేవలం 3 సార్లు మాత్రమే ఆధార్ డిపార్ట్మెంట్ వారైతే అంగీకరిస్తూ ఉన్నారు. మీ ఆధార్ లో ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ నమోదైన కారణంగా మరి 2 సార్లు మాత్రమే మార్చుకునే వీలుంటుంది. భవిష్యత్తులో ఏదైనా అవసరమై మార్చుకోవాలి అనుకున్న సందర్భంలో మీరు ఇప్పుడు గనక మార్చుకుని తప్పు చేసినట్లయితే మరోసారి మార్చుకునే దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని బీసీ వర్గాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు మీకు 50 ఏండ్లు వయసు వచ్చినంత వరకు ఆగండి. వచ్చిన తర్వాత మాత్రమే మీరు పెన్షన్ అప్లై చేసుకోండి. 1-2 సంవత్సరాలు తక్కువ ఉంది కదా, పెంచేసి తీసేసుకుందామనే ఉద్దేశంతో తీసుకుంటే మీకు ముందు పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో కారు ఉందని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఈ పెన్షన్ అయితే పెద్ద ఎత్తున తొలగించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే కారు ఉందని లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆంక్షలు పెట్టబోము అంటూ ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు అనేక బహిరంగ సభల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ను విధిస్తుంది అనే విషయం మనకు ముందు తెలియనుంది. ఆ వివరాలను ప్రభుత్వం విడుదల చేసినప్పుడు వెంటనే ఉన్నది ఉన్నట్టుగా నేనైతే మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ తీసుకోవడం కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెడుతుంది. కొత్త అప్లికేషన్ అయితే విడుదల చేస్తుంది. ప్రభుత్వం కొత్త అప్లికేషన్ విడుదల చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఫారం తో పాటు ఎలా ఫిలప్ చేయాలి, ఏ డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది తదితర పూర్తి సమాచారంతో నేను మరో వీడియో చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే బీసీ వర్గాలకు సంబంధించి కావచ్చు, 57 ఏళ్లు నిండి వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నటువంటి వారు కావచ్చు, దయచేసి ఆధార్ కార్డులో వయసును మార్చకండి. ఇక 10,000, 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్న వారు మీ జిల్లా వైద్య కేంద్రం నుంచి మెడికల్ బోర్డు ఉంటుంది, అక్కడి నుంచి మీకు అర్హత ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికెట్ అయితే మీరు అప్లికేషన్ ఫారం జత చేసినట్లయితే మీకు అధికారులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీకు ఈ అర్హత ఉందని నిర్ధారించుకుని మీకు 10,000 లేదా 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం అందించినా ఆ విషయాన్ని ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ చూడడం ద్వారా మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు. నమస్కారం.